యేసుక్రీస్తు ప్రభు అనగానే ఫస్ట్ చాలా మంది అంటారు తెలుసా, ఆయన ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అంటారు, ఇంకా దారుణం అమెరికా వాళ్ళ దేవుడు అంటారు. విన్నారు ఎప్పుడైనా? మొత్తం అందరూ విన్నారు. యేసుక్రీస్తు అమెరికాలో పుట్టల. అసలు యేసుక్రీస్తు గురించి మాట్లాడితే యేసుక్రీస్తు వెలుగునిచ్చే సూర్యుడు అని బైబిల్ చెబుతోంది. ఆ నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రపంచ మధ్య భాగంలో ఇజ్రాయెల్ అనే ప్రాంతంలో ఆవిర్భవించటం జరిగింది. అంటే ఈ భూమి మీద అడుగు పెట్టడం జరిగింది. ఇప్పుడు మీకు పాయింట్ చెప్తాను. మన జాతి పిత ఎవరు? మహాత్మా గాంధీ. మీ ఊళ్ళో పుట్టాడేటి? మీ రాష్ట్రంలో పుట్టాడా? మరి మీ జిల్లాలో పుట్టని, మీ మండలంలో పుట్టని, మీ రాష్ట్రంలో పుట్టని, మీ భాషలో పుట్టని వ్యక్తిని జాతి పితగా ఎలా గౌరవిస్తున్నామని ఎవరైనా అంటే ఏమని సమాధానం చెబుతాం? మా దేశంలో పుట్టాడు అంటాం. ఏమంటాం? మా దేశం గుజరాత్లోని పోరుబందరులో జన్మించాడు. ఆయన ఎక్కడ ల్యాండ్ అయ్యాడు అనే ప్రశ్న ఇప్పటికీ మనకు లేదు. అక్టోబర్ 2 గాంధీ జయంతి తెలుగువారు జరుపుకుంటారు, తమిళ వారు జరుపుకుంటారు, మలయాళీలు జరుపుకుంటారు, కన్నడిగులు జరుపుకుంటారు, నార్త్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ జరుపుకుంటారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కల్చర్ ఉంటుంది. పంజాబ్ కల్చర్ వేరు, బీహార్ కల్చర్ వేరు, అరుణాచల్ ప్రదేశ్ కల్చర్ వేరు. ఇలా నార్త్ లో కూడా రకరకాల కల్చర్స్ ఉంటాయి. అయినా కూడా అన్ని కల్చర్స్ కలిసి అక్టోబర్ 2 గాంధీ జయంతి, గాంధీ గారు మా అందరికి ఏమంటున్నాం? పిత అని గౌరవిస్తున్నాం. మరి అలాంటప్పుడు ఒక వ్యక్తికి దేశంలోని రాష్ట్రాలకు, దేశంలోని ఆయా భిన్న మతాలకు, దేశంలోని ఆయా భిన్న జాతులకు, ఆయా భిన్న ప్రాంతాలకు, వర్గాలకు సంబంధం లేకుండా ఒక వ్యక్తి జాతి పిత అయినప్పుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు పరలోకం నుంచి భూలోకానికి శరీరధారిగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చినప్పుడు అన్ని దేశాలలో ల్యాండ్ అవటం వీలు పడుతుందా? వీలు పడదు. ఒకవేళ ఈ క్రైటీరియా ప్రకారంగా మాట్లాడదలిస్తే వేరే దేశంలో పుట్టిన ఆయన మన దేశానికి దేవుడుగాడు అని ఒకవేళ ఎవరైనా మూర్ఖంగా మాట్లాడితే నేను అంటాను, మన దేశంలో పుట్టిన వారు మరి ఇతర దేశాలకు కూడా దేవుళ్ళు కారని వాళ్ళు అంటారుగా. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరంగా. మరి అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయగలిగే గుండె ధైర్యం మనకుందా? లేదు. ఆ మధ్య కాకినాడలో ఒక ఆయన అన్నారు, స్వామీజీ ఇక్కడ సిమ్ములు ఇక్కడే పనిచేస్తాయట, అక్కడ సిమ్ములు అక్కడే పనిచేస్తాయట. ఆయనకి తెలియని విషయం ఏంటంటే యూనివర్సల్ సిమ్ములు కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ రోమింగ్ అని ఒకటి ఉంటది. ఆ ఇంటర్నేషనల్ రోమింగ్ యాక్టివేట్ చేసుకుంటే నీ సిమ్ము ఏ దేశానికి వెళ్ళినా పనిచేస్తుంది బిడ్డ. ఆయన ఇంటర్నేషనల్ బిడ్డ, నాట్ నేషనల్. సో కాబట్టి ఆయన ల్యాండ్ అవ్వాల్సిన చోట ల్యాండ్ అయ్యాడు ప్రవచనానుసారంగా. అదే ప్రవచనాల్లో బెత్లెహేమ్ లేకుండా హైదరాబాద్ అని ఉందనుకోండి, యేసుప్రభు ఎక్కడికి వచ్చేవాడు? హైదరాబాద్కి వచ్చేవాడు, హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యేవాడు. సో కాబట్టి ఆయన ఎక్కడ ల్యాండ్ అయ్యాడు అనేది ముఖ్యం కాదు, ఏం చేశాడు, ఎందుకు వచ్చాడు అనేది ముఖ్యం. సో కాబట్టి ఆయన అమెరికా వాళ్ళ దేవుడు అంటే అది చాలా అబద్ధం.